అందరికీ నమస్కారం. ఉపనిషత్ విజ్ఞానం అనే శీర్షికలో కఠోపనిషత్తు గురించి శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 99వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. నమస్తే, ధన్యవాదాలు. హరి ఓం తత్సత్వం. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, వందనములు. మనము కఠోపనిషత్తులోని ప్రథమాధ్యాయములోని మంత్రములను గూర్చి వివరించుకొనుచున్నాము. ఈ మంత్రములలో, ఈ ఆఖ్యాయికలో యమధర్మరాజుకు నచికేతునికి మధ్య గల సంవాద రూపములో, కథారూపములో ఇవ్వబడింది. ఈ ఆఖ్యాయికను నాటక రూపములో కూడా భారతదేశంలో ప్రసిద్ధికెక్కింది. అంటే నాటక రూపంలో కూడా ప్రదర్శించేవాళ్ళు. ఎందుకంటే ఒకరు యమధర్మరాజు, ఇంకొకరు నచికేతుడు, పరిచారకులు, ఇవన్నీ చూపిస్తూ కూడా నాటకం వేసి మనోరంజకంగా విషయాన్ని చక్కగా అవగాహన చేసేదానికి మన మన భారతీయ సంస్కృతిలో ఇది చాలా ప్రముఖమైనటువంటి రంగస్థలంగా మారింది. అంటే ఇది వరకు చాలా గొప్పగా వేసేవాళ్ళు. అట్నే ఈ మధ్యకాలంలో కూడా కొంతమంది నచికేతాగ్ని అని, తరువాత ఈ యమధర్మరాజుకు నచికేతుని మధ్య జరిగినటువంటి సంభాషణ రూపంలో కూడా ఉన్నాం. 3 వరాలు నీకేమి కావాలనో కోరుకో అన్నప్పుడు ఆ 3 వరాలను కోరుకున్నాడు. నా తండ్రి నేను తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు, నీ అనుజ్ఞచే ఇంటికి పోయినప్పుడు నన్ను చక్కగా స్వీకరించాలి. ఓ అలాగే స్వీకరించడమే కాదు, ఆయన చక్కగా నిద్రపడుతుంది, ఆయనకి ఎటువంటి వ్యాకులతము ఇవన్నీ ఉండవని భరోసా ఇచ్చాడు. 2వ వరం, ఆయన సర్వలోకహితార్థము, స్వర్గ లోక ప్రాప్తి కోసము యజ్ఞం చేసే విధానాన్ని గురించి 2వ వారంగా కోరుకున్నప్పుడు అది కూడా ఆయన యమధర్మరాజు ప్రసాదించాడు, అటువంటి వరానికి కూడా. అంతేకాదు, ఓ నచికేత, నువ్వు చాలా చక్కగా చెప్పావు కాబట్టి నేను చాలా సంతృప్తి నొందాను. ఇక మీదట ఈ యజ్ఞ హోమము సంబంధించినటువంటి అగ్ని విద్య ఏదైతే ఉందో అది నీ పేరుతో ప్రపంచంలో విశ్వవ్యాప్తంగా నాచికేతాగ్ని అని ప్రసిద్ధికెక్కుతుంది. నీ పేరే చెప్పుకుంటారయ్యా ఓ నచికేతుడా అని సంతృప్తిగా అతని యొక్క వినయ విధేయతలకు పట్టుదలను చూసి యమధర్మరాజు 2వ వరాన్ని ప్రసాదించాడు. 3వ వరంగా నాకు ఆత్మవిద్య కావాలి, దాని గురించి చెప్పు గురుదేవ అన్నప్పుడు వారు ఆత్మవిధి చాలా దేవతలకే ఇది పట్టుబడదు, ఇది చాలా దుర్లభమైనటువంటిది, చాలా కష్టతరము, అర్థం చేసుకునేదానికి కష్టము, కాబట్టి నువ్వు దానికి సరి అయినటువంటి ఇంకొక ఏదైనా వరాన్ని కోరుకో నచికేత అంటే, లేదు నాకు అదే వరం కావాలన్నప్పుడు ఆయన ఎన్నో రకాలుగా ప్రలోభ పెడుతున్నాడు. అంటే నీకు ధనధాన్యాలు ఇస్తాను,
సకల భూమండలానికి చక్రవర్తిగా చేసుకోవచ్చు. నీ ఎంత భూమి కావాలంటే అంత నువ్వు పొందవచ్చు. గో సంపద, ఆ, పశు సంపద అంటాం కదా, గజ సంపద, అశ్వ సంపద, నీకు ఆ, ఆ, నృత్యం చేసే పరిచారకులు, వీళ్ళందరూ కూడా నువ్వు అన్ని సర్వ సౌఖ్యాలు కూడా, దేహ సౌఖ్యాలు నువ్వు పొందునాయన అన్నప్పుడు ఆయన తన దృఢచిత్తముగా తెలుపుతూ, ఇవన్నీ అశాశ్వతాలు, అవన్నీ నీ దగ్గరనే ఉంచుకో ఓ ధర్మరాజా, ఓ యమధర్మరాజా, నీ దగ్గర నేను ఉంచు. నేను మాత్రము ఈ వరము తప్పక వేరొకటిది నేను కోరుకొనను. నా ప్రభూతేన మిత్యేన తర్పణీయ మనుష్య. అధికాధిక ధనం వల్ల కూడా తృప్తి చెందింపగలిగిన వాడు ఈ లోకములో ఎవ్వరూ అలా తృప్తి కనిపించదని చెప్తున్నారు శంకర భాష్యములో. నహి లోకే విత్తలాభ కస్యచిత్ తృప్తికర దృష్ట. అది ఈ అధిక ధనం ఇచ్చిన దానివల్ల కూడా లోకములో ఎవరు తృప్తి పడరు. ఏంది ధనాశ దురాశ అంటారే, దాని ఇంకా కావాలి ఇంకా కావాలి. 1,00,00,000 సంపాదించినాడు, ఇంకొక 1,00,00,000 కావాలా, 2,00,00,000 సంపాదించినాడు, ఇంకా కావాలి. లోకములో కూడా ఎవరు అలా తృప్తి పొందలేదు, కనిపించలా. చరిత్రను చూస్తే నాకు చాలు, ఈ ధనం వచ్చింది చాలు, 1 కేజీ బంగారం వచ్చింది చాలు, నాకు నా ఒంటి నిండా నగలు ఉన్నాయంటే, కానీ ఇంకోటి కావాలి ఇంకొకటి కావాలి అన్నారు. మీరు చూశారు, మనం ఈ విధంగా చూసాం. ఒక కాలి జోళ్ళు ఎన్ని కావాలా, కొన్ని వేల రకాలైనటువంటి ఖాళీ జోళ్ళు జయలలిత గారి దగ్గర ఉన్నాయని మనం అన్నీ చూసాం. అంటే లౌకికంగా మనం తీసుకున్నప్పుడు ఏదో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆమెకు ఎన్నో చీరలు ఎన్నో ఉన్నాయి, కానీ తృప్తిపడిన ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అని అంతు లేదు. అంటే ఆశకు అంతు లేదు, అంతము లేనిది దీనికి ఎక్కడ. స్కై ఈజ్ ది లిమిట్ అంటారు పెద్దవాళ్ళు. కాబట్టి ఈ ఆశ వల్ల ఎవరు కూడా సంపూర్ణంగా తృప్తి చెందినట్లు ఏ చరిత్ర చెప్పడం లేదు అని తెలుపుతున్నారు. ఏది నామ అస్మాకం మిత్ర తృష్టా స్యాత్ అప్సాంసే ఏతత్ విత్తం అద్రాక్ష దృష్టవంతోయం చేతత్వాం. ఒకవేళ మాకు ఆ ధన దృష్ట ఉంటే కేవలము అది నిన్ను చూడడం వలనే దాన్ని పొందగలం. ఇది చాలా కీలకమైనటువంటి ఆ దృష్ట ఉంటే, ఆ దృష్ట నీ దర్శనం వల్లనే. చెప్తున్నారు కదా మనము, సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, వందనం మోక్షదాయకం సత్ అని అన్నారు కదా. ఆ మంత్రాన్ని ఇక్కడ ప్రయోగిస్తున్నాడు, చెప్తాను. నీ దర్శనం వల్లే అన్ని చేకూరుతాయి. పుణ్యం వచ్చే దర్శనం పుణ్యం, పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం అన్నీ. కాబట్టి ఈ సాధు దర్శనం వల్ల మాకు అన్ని లభిస్తాయి. కాబట్టి నీ దర్శనం వల్లే ఈ భోగభాగ్యాల కంటే ఎక్కువ మాకు అవన్నీ లభిస్తాయి అని చెప్తున్నాడు. అంటే వీటి మీద, లౌకిక వాంఛల మీద, భౌతిక వాంఛల మీద, ఐహిక సుఖాల మీద ఇతను నిర్లిప్తత, వాటి మీద ఇష్టము కోరికలు తెలియజేయడం లేదు. అవన్నీ నాకు వద్దు అని చెప్తున్నాడు. ఒకవేళ ఇచ్చినా నువ్వు యావత్యామే పదే, నువ్వు ఎంతకాలం ఉంటావో, నీ పదవిలో ఎంత ఉంటావు అంతకాలమే కదా మాకు వచ్చేది. నువ్వు ప్రభువుగా ఉండి యమధర్మరాజుగా యమ పదవిలో ఉన్నంత కాలమే మేము వాటిని అనుభవించగలము, మన తరువాత లేదు కదా. కాబట్టి నాకు ఇవి ఏమి వద్దు, నేను కోరదగిన వరము ఆత్మవిజ్ఞానం సంబంధించినదే. వరస్తుమే వరణీయ స ఏవ యత్ ఆత్మవిజ్ఞానం స ఏవ, అదే. ఇంకోటి నాకు వద్దు. వరస్తుమే వరణీయ, నువ్వు ఇచ్చినటువంటి వరముల్లో, కోరుకోమన్నటువంటి వరములలో వరణీయ, నేను కోరుకున్నటువంటిది స ఏవ, అదే. స ఏవ అంటే ముందు ఏదైతే కోరుకున్నాడో అదే వరం నాకు కావాలి. కానీ
వేరే ఇంకొక వరము అవసరము లేదు అని తన దృఢ చిత్తాన్ని చెప్తున్నాడు. అది ఏదంటే ఇక్కడ ఆత్మ విజ్ఞానం. ఏది ఆత్మ? చెప్పుకున్నాం కదా మనం ముందు, మనుజుడు మరణించిన తర్వాత ప్రేతే, మనుషుడు అంటే మరణించిన తర్వాత కొంతమంది ఆత్మ ఉన్నదని, మరికొంతమంది లేదని విచికిత్స సందేహపడుతున్నారు. కాబట్టి ఆ సందేహాన్ని, అది ఉన్నదా లేదా, ఆ ఆత్మజ్ఞానాన్ని గురించి నాకు తెలుపండి. కాబట్టి ఆత్మవిజ్ఞానం ఆత్మవిజ్ఞానం అంటే నిన్ను నువ్వు తెలుసుకో. ఆత్మ అంటే ఎవరు? నిన్ను, నీ యొక్క, నువ్వు ఎవరు, హూయామై, నేను ఎవరు. రమణ మహర్షి వాళ్ళంతా కూడా నీవెవరో నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్టే. ఈనాడు రాకెట్లో కానీ, భూమండలంలో కానీ, విశ్వంలో కానీ అనేక శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో పరిశోధనలు చేసినప్పటికి కూడా బాహ్యంగా పోతున్నాడే కానీ తన లోపలికి, అంతరాత్మలోకి పోవడం లేదు అనే విషయాన్ని ఒక్క భారతీయ సంస్కృతే తెలియజేస్తున్నదనేది మనము స్పష్టంగా తెలుసుకోవాలి. కాబట్టి ఎన్నో బయట బాహ్యమైనటువంటి కోరికలు కానీ వాటి మీద నుంచి ధ్యాస కలుగుతున్నది, కోరుకున్నది కానీ తన ఆత్మను గురించి నేనెవరు, ఈ దేహమా? కాదు. కోహం, నువ్వు ఎవరు? దేహమా? దేహం, నువ్వు దేహమా అంటే దేహం కాదు. ఎందువల్ల? ఇది నా దేహము, ఇది నా చెయ్యి, ఇది నా కళ్ళు, ఇది నా ముక్కు, ఇవి నా చెవులు. అంటే ఇవి, ఈ చెవులు ఎవరి? నావి. ఈ ఎవరి చెవులు? నువ్వెవరు? నేను చూశానంటాడు, నా కళ్ళారా చూశానంటాడు. అంటే నీ కళ్ళు వేరు, నీవు వేరు. కళ్ళు చూస్తున్నా అంటే నా కళ్ళతో చూశానయ్యా, ప్రత్యక్షంగా నేను చూశాను, నా కళ్ళారా చూశానంటావు. అయితే నువ్వెవరు? ఆ ఆత్మజ్ఞానంలో ఇది వస్తుందంటే కోహం దేహం, నాహం నేను దేహాన్ని కాదు, సో అహం సహ అహం. అటువంటి విద్యనే దేహమే విధమైన రక్షించి పోషించినన్ పోకన్మానదు, దేహమే విధమైన పోషించి రక్షించినన్. అంటే ఈ దేహము దహ్యతీతి దేహం. ఈ దేహం ఎప్పుడైనా కూడా దహించబడవలసినదే. ఈ శరీరము శీర్యతేతి ఇది శరీరం అంటే జీర్ణించిపోవాల్సినదే. జరయంతి అని చెప్పారు కదా మనం ఇందాకనే, మనము ముందటి శ్లోకములో జరయంతి అని మనం నేర్చుకున్నాము. అంటే జీర్ణించబడవలసినది, అంటే వినాశహేతువులే. కాబట్టి శాశ్వతము కాదు. ఏ శాశ్వత తత్వమైనైతే ఉందో అటువంటి ఆత్మజ్ఞానాన్ని నేను కోరుతున్నాను. అటువంటి విజ్ఞానాన్ని ఓ గురుదేవా, ఓ యమధర్మరాజా గారు, మీరు తప్ప ఈ జ్ఞానానికి వేరొకరు లేరు అని చెప్పాడు. ముందు చెప్పాడు. ఇప్పుడు ఆత్మజ్ఞానం అంటే అవన్నీ కూడా మనము ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. ఏంటి? మీరు తప్ప, అది చాలా కష్టపడ్డది. మీరు తప్ప ఇంకొకరు నాకు మీ మాదిరి చెప్పేవాళ్ళు ఇంకొకరు నాకు దొరకరు అని చెప్పారు నచికేతుడు ఈ సంవాదములు. కాబట్టి ఈ ఆత్మజ్ఞానాన్ని మీద నాకు ఆత్మజ్ఞానమే కావాలి, వేరొకటి నాకు అవసరము లేదు అని ఘంటాపదంగా చెప్తున్నాడు. ఏమిటంటే గూఢోత్మాన ప్రకాశదే. అది నా దేహమున మనకు కనిపించడం లేదు. నా దేహము కనిపిస్తుంది, నా చెయ్యి కనిపిస్తున్నది, కానీ నేను ఎక్కడున్నానో మనకు కనిపించడం లేదు. బాహ్య చక్షువులకు ఏమైనా కనిపిస్తున్నాయా? లేదు. ఆలోచన చేసినప్పుడు ఎప్పుడైతే నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుణ్ణి, ఆ గురుదేవుని ఉపదేశం వల్ల
గురూపదిష్ట జ్ఞానం వల్ల వారి మార్గదర్శనములో మరి సాధన చతుష్టయ సంపన్నుడై అనుభవపూర్వకంగా మంత్ర జపం చేసి మహావాక్యాలంతా కూడా అనుభవపూర్వకంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకొక్కరికే అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి. ఎప్పుడైతే గురువు తత్వమసి తత్ త్వం అసి అది నువ్వే ఉన్నావు అని బోధిస్తారో మహావాక్యాలను మహావాక్య చతుష్టయాన్ని బోధించు అనే విషయాన్ని చెప్పబోతున్నాడు అన్నమాట. నాకు ఆత్మజ్ఞానాన్ని తప్ప నేను వేరొకటి నాకు అవసరం లేదు. అంత దృఢమైనటువంటి అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ. భగవద్గీతలో కూడా చెప్పారు, ఎవరికైతే శ్రద్ధ ఉందో ఎవరైతే ఆ ఇంద్రియాలంతా నిగ్రహించుకొని శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళకే ఆత్మజ్ఞానం అని చెప్పబడింది. ఏంటి ఆత్మ శ్రద్ధ అంటే ఏమిటి? మనం ఇదివరకు కూడా శ్రద్ధల గురించి మనము అనేక మార్లు కూడా ఈ శ్రద్ధ దాని గురించి చెప్పుకున్నాం. ఎందుకంటే మామూలు పరిభాషలో శ్రద్ధగా చదువుకో అంటారు కానీ శ్రద్ధ అంటే అచంచలమైనటువంటి విశ్వాసము. గురువాక్యములో విశ్వాసము, శాస్త్రములో విశ్వాసము. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. శాస్త్రవాక్యాలలో కానీ గురువాక్యములో కానీ గురువు చెప్పే వాక్యం అంటే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు చెప్పినటువంటి వాక్యము ఇది యథార్థము, దీంట్లో రుజుత్వం ఉంది, దీంట్లో కల్పితము లేదు అని ఎవరికైతే అచంచలమైనటువంటి విశ్వాసం ఉందో వానికి శ్రద్ధావంతుడని వేదాంత భాషలో తెలియజేస్తారు. సా శ్రద్ధ కథిత ఏయా వస్తువుపలభి. అటువంటి ఆత్మవిజ్ఞానాన్ని పొందాలంటే ప్రతి ఒక్కరూ శ్రద్ధాలువులై గురుభక్తితో గురూపదిష్ట జ్ఞానం గురువు దగ్గర ఉండి వారి సమీపంలో కూర్చొని వారి శిక్షణలో వారు బోధిస్తూ ఉంటే తన సందేహాలను తీర్చుకుంటూ రాకుండా వస్తే అప్పుడు ఈ ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. ఇన్ని విషయాలు మరి భాష్యంలో భాష్యకారులు కూడా చెప్తున్నారు. దీనిలో తేలినది ఏంటంటే శ్రద్ధ ఉండాలి. ఆత్మజ్ఞానం తప్ప ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఐహిక సుఖములు నాకు వలదు, నాకు ఆత్మజ్ఞానమే కావాలని దృఢమైనటువంటి చిత్తముతో ఉన్నాడు. దృఢాపరోక్ష జ్ఞానం, దృఢమైన వైరాగ్యం అంటారే, శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము ఇవన్నీ కాదు. ఆ వైరాగ్యము ఆ శ్మశాన వైరాగ్యం అంటే ఆ చనిపోయిన వ్యక్తిని ఆయన వెంబడి పోయి ఆ శ్మశానానికి పోయి అందరూ కూడా ఇంతే కదా, అందరినీ ఈ మాదిరి కాల్ చేస్తారు, ఇకనైనా నేను బాగుపడతాము, అంత మంచి పంథాలో ఉండాలని ఆ శ్మశానానికి పోయినప్పుడు అనుకుంటారంట. మళ్ళా ఇంటికి వచ్చిన తర్వాత కుక్క తోక వంకరంటారే, ఆ విధంగా ఉండకూడదు అని చెప్తున్నారు మన ఈ ఉపనిషత్తులో. మన నచికేతుడు బాలుడైనప్పటికీ దృఢమైనటువంటి చిత్తం మనం విన్నాం కదా. ధ్రువుడు ఆయన ఒంటి కాలం మీద పోయి చిన్నప్పుడే అతను పోయినా కానీ ఆ చిన్నప్పుడే కూడా అంత కఠోరమైనటువంటి తపస్సు చేశాడని ప్రహ్లాదుని చరిత్రలో వాళ్ళు ఏ విధంగా శ్రద్ధాభక్తులు చూపినారో దానికి సమానమైనటువంటి విధానంలో నచికేతుడు కూడా మనం చూస్తున్నాము అనేది మనందరము గమనించవలసినటువంటి విషయం. సరే, నాకు ఇదే వరము కావాలని ఆయన పట్టుబట్టాడు. నువ్వు వేరే వరం కనుకొని ఎన్ని ప్రలోభాలు పెట్టా ఈయన లొంగల. ఇంకా పరీక్ష పెట్టాడు, ఇంకా చేస్తాము, అది చూస్తాము,
ఆ, ధనం మీద ఆశ లేకపోతే చక్రవర్తిని చేస్తానన్నాడు, రమామణులు ఇస్తానన్నాడు, ఇంకా అది ఇస్తారు, నువ్వు ఎంత జీవితం ఏ దానికి ఆయన లొంగలేదన్నమాట. అంటే అంత ఈయనలో ఎటువంటి వైరాగ్యం ఉందంటే దృఢాపరోక్షమైనటువంటి వైరాగ్యం ఉంది. దృఢంగా ఉన్నాడు, దృఢచిత్తుడు అంటామే, అటువంటి చిత్తముతో ఉన్నాడు. నాకు ఆత్మజ్ఞానైన సదృశ్యం, దానికి సదృశ్యమైనటువంటి వస్తువు ఇంకొకటి లేదు. ఎందువల్ల బ్రహ్మానందంతో విరాజిల్లుతాడు. ఇవన్నీ తక్కినాటి ఎన్ని కూడా ఏమిటి? స్వల్పానందము, స్వల్పమైనటువంటి సాంసారిక భోగేచ్ఛలు. ఇంకా ఆ ఇంద్రియాల గురించి కూడా మనం ఇదివరకు కూడా విన్నాము. ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క దాన్ని బడి ఆ విధంగా భ్రమరము, తర్వాత జింక, ఏనుగు, ఇవన్నీ కూడా ఈ 5 రకాలైనటువంటి ఒక్కొక్క ఇంద్రియం ఉంటే ఏ విధంగా పతితమైనాయో, 5 ఇంద్రియాలు కలిగినటువంటి ఈ పంచేంద్రియాలు కలిగినటువంటి ఈ మనిషి ఇంకా ఎంత పతనం చెందేదానికి ఉందని శంకరాచార్యులు వారు చెప్పారు కదా. ఇంకా ఆ ఇంద్రియం స్పర్శ ఇంద్రియం చేత ఆ గజము ఆ స్పర్శ ఇంద్రియానికి లోబడి అది పోయి మడుగులో పడి అది మొసలి చేత చిక్కబడింది. అలాగే ఒక ఈగ మినగరబురుసు అంటారు చూడు, ఆ కాంతిని చూసి దానికి ఆ కాంతిని పోయి దాన్ని తినబోయిపోయి అక్కడ పోయింది. చేప ఏం జరిగింది? ఆ చేప గాలం వేస్తే రుచి నాలుకను చూసి ఆ రుచి కోసం పోయి ఆ ఎరడు మింగబోయి అది చిక్కుపడింది. అట్లనే జింక ఏమైంది? సంగీత జ్ఞానం అది వింటూ వింటూ ఉంటే అది వలలో పడిపోయింది, లేదా వేటగాడు వచ్చి, అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు వాసన చేత ఈ 5 పంచేంద్రియాలు అంటారు కదా, చెప్పాము కదా, శ్రోత్రత్వక్ జిహ్వాఘ్రాణములు. ఎందుకంటే వేదాంత ఉపనిషత్తుల్లో మనము ఈ విషయాలను ఆకలింపు చేసుకోవాలి. ఇక్కడ ఆత్మజ్ఞానము, ఇంద్రియ లోలు, ఈ అశాశ్వతము, ఇవన్నీ అన్నాం కదా. ఏ ఇంద్రియాలు? ఈ ఇంద్రియాలు ఉండేది అందరి మానవులకు ఉండేది ఇవి పంచేంద్రియాలు. జ్ఞానేంద్రియాలలో శబ్ద స్పర్శ రూప రసగంధములు, శ్రోత్రత్వక్ జిహ్వా గ్రహణములు అంటే శ్రోత్రము, త్వక్కు చెవి, త్వక్కు శరీరము, స్పర్శ అన్నాం కదా. దీనికేమో వినేదానికి మంచి సంగీతం, శ్రోతత్వం, చక్షు కన్నులు చూసేదానికి మంచి అందమైన వాళ్ళని చూస్తే అట్లా చూసు. జిహ్వా అంటే నాలుక, ఈ జిహ్వా రుచి నాలుక మీద ఉంటుంది. అది నాలుక మీద వేసుకున్నప్పుడు రుచి ఉంటుంది. మళ్ళా మింగిన పాట ఏమైనా రుచి ఉంటుందా? లోపలికి పోయిన పాట ఉండదు. ఇట్లా తీసుకోకముందు రుచి ఉండదు. నాలుక మీద ఎంతసేపు పెట్టుకొని ఉంటాడు మీరు ఆలోచించుకోండి. మళ్ళా లోపలికి పోయిన తర్వాత దాని రుచి తెలియదు. కానీ అటువంటి రుచికి ఏదైతే ఉన్నదో ఆ తేనె చుట్టూ ఇది బాగా కోపంలో, సంసార కోపంలో ఉన్నటువంటి ఆ జీవి ఎప్పుడైతే దారం తెగిందో ఆ బావిలో పడినదో ఆ చెట్టు కొమ్మలోంచి వేలాడుతూ దారాన్ని పట్టుకొని, లేదా ఆ తీగలను పట్టుకొని, మర్రి చెట్టు యొక్క ఓడలు ఉంటాయి కదా దాన్ని పట్టుకొని ఊగులాడుతున్నాడు. కానీ కింద చూస్తే మొసళ్ళు ఉన్నాయి, పైన చూస్తే ఇది ఉంది. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉండి కూడా ఆ చెట్టు పైన నుంచి తేనె చుట్టూ ఏదో కదిలింటే ఒక్కొక్క చుక్క పడుతూ ఉన్నదంట. అది నోట్లో పడతా ఉంటే, ఆ నాలుక మీద పడతా ఉంటే, నాలుక తెరుచుకొని ఉంటే ఇంకా ఒక చుక్క పడినా ఇంకొకటి కావాలను. ఏమిటి? కింద చూస్తే మొసల్లో ఇన్ని ఉన్నాయి, కింద పడిపోతాడు, ఆ చెట్టు పడిపోతా ఉంది. అంతేకాకుండా ఆ ఓడను 2 ఎలుకలు వచ్చి ఈ వైపు ఒకటి ఆ వైపు దాన్ని కొడతా ఉన్నాయన, అంటే కొరుకుతా ఉన్నాయంట. అంటే అది అంతా కొరికేస్తే ఆ ఓడ దిగిపోతుంది, ఇది పోయి ఆ మొసల్లో. కానీ ఆ చెట్టు పైన ఉన్నటువంటి ఆ తేనె చుక్కల ద్వారా నాకు కావాలి అంటే, అందుకని చెప్తారు ఈ 2 ఎలుకలు ఏంటంటే పగలు రాత్రి. ఈ పగలు రాత్రి
నీ వయసు అంతా, నీ ఆయుస్సు అంతా తరిగిపోతా ఉంది. నువ్వు అంతులేని ఆశలకు పడి లేకపోతే ఇంకోటి పోతే చిక్కుతావు అని ఈ శబ్ద స్పర్శ రూప రసగంధములు వాసన అంటే ఈ నాలుక, ఈ జిహ్వ చాపల్యం అంటారే, ఇవన్నీ ఉండకూడదు. వీటిని వీటిని అదుపులోని పెట్టుకున్నటువంటి వాడే, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడే ఈ సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాడు కనుకనే నచికేతుడు నాకు ఈ వద్దు, నాకు అదే వరం కావాలా, నాకు ఆత్మజ్ఞానం తప్ప ఇవన్నీ అశాశ్వతమైనవి, ఈరోజు ఉంటాయి రేపు పోతుంది, ఈ సుఖం అంతా అల్పమైనటువంటి సుఖము, నోటిలో పడినటువంటి తేనె చుక్క ఎంతసేపు ఉంటుంది అని ఆయన అనుభవపూర్వకంగా దృఢమైనటువంటి విశ్వాసంతో ఉండి గురువు గారిని అడుగుతున్న, నాకు ఇదే వరము, నేను చెల్లించను, నాకు అదే కావాలని ఈయన పట్టుబట్టాడు. ఆయన ఏమో నీకు ఇది వద్దు, అది వద్దు, ఇది తీసుకో, ఇంకొకటి తీసుకొని ఆయన పరీక్ష చేస్తా. ఆయనకు తెలుసు యమధర్మరాజుకు కూడా ఇతనికి ఈ వరము ఇవ్వవచ్చునా, ఇతను ఈ వరం కోరుకుంటున్నాడు కదా, యోగ్యత ఉందా లేదా అని తెలుసు. అయినప్పటికీ కూడా మనటువంటి వాళ్ళకు కూడా, లోకంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ ఆత్మజ్ఞాన ఉపదేశాన్ని ఇవ్వాలంటే వాళ్ళన్నీ పరీక్ష చేస్తారు. నేరుగా ఆశ్రమంలోకి పోయి ఈయనేదో నేను చదువుకుంటున్నాను, నేను పైన కింద కూర్చుంటాను, నేనేమో సేవ చేసేది లేదు, నాకు చెప్తే చాలు, నేను చదువుకున్నాను, నేను ఎంఏను లేకపోతే ఇంకొకటి ఎన్నో పిహెచ్డీలన్నీ చేసినానంటే ఈ ఆత్మజ్ఞానంలో కుదరదు. ఇందువల్ల తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, గురుసేవ, అవన్నీ లేకపోయినా కానీ గురువు ఎప్పుడైతే ఈయన సేవల్లో సంతృప్తి చెందుతాడో అప్పుడు ఆ జ్ఞానాన్ని ఉపదేశించేదానికి ఉంటుంది. గురు కరుణ, గురు కృప. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి నేను ఇంకా రెండు మాటలు గురువును గురించి మనము బాగా తెలుసుకోవాలి, ఆ గురుకృప సంపాదించుకోవాలి. అటువంటి గురుకృపను పొందేదానికోసము తన దృఢమైనటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంతో దాని మీదనే, దాని గురించి అటు ఇటు కదలడం లేదు. నేను ఎందుకని వచ్చాను, చాలామంది మనము చూస్తూ ఉంటాం, చాలామంది వస్తాను ఆ గురువు దగ్గరికి పోతాను, మధ్యలో ఇరుక్కొచ్చే వాళ్ళని చాలామంది చూస్తాను, నా అనుభవంలో నేను చూశాను. అప్పుడు వాళ్ళు అనేవాళ్ళు, అంటే ఇది ఏదయా వస్తూ ఉంటారు, కొద్ది కాలం ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్లకు చపల చిత్తం అంటారే, నేను సాధించాలి అని పట్టుదల అనేది లేదు, ఏదో వస్తారు పోతున్నారు. అంతేగాని మన నచికేతుడు ఆ విధంగా కాకుండా నాకు ఈ వరమే కావాలని కూర్చున్నాడు. కాబట్టి ఆత్మజ్ఞాన సంపన్నులు కావాలంటే మనమందరం కూడా నచికేతుని మార్గంలో మనం పయనించాలి. ఈ సంస్కృతి సంపద వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి ఇటువంటి ఉపనిషత్ విజ్ఞానాన్ని అందరికీ అందజేయాలా, అందరికీ అందుబాటులో ఉండాలని మరి ప్రొఫెసర్ గారు బిట్టు వెంకటేశ్వర్ల గారు చాలా ఓపికగాను శ్రమ తీసుకొని ఈ విజ్ఞానాన్ని పంచాలని, అందరికీ పంచాలనే యొక్క సదుద్దేశంతో ఉన్నతమైనటువంటి విజ్ఞానాన్ని అందిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలను బాగా అవగాహన చేసుకోండి. తెలియని విషయం ఏదన్నా మీకు సందేహం వస్తే దాన్ని అడగండి, మేము సందేహాలు తీరుస్తాము. మాకు తెలియకపోతే ఇంకా పెద్దవాళ్ళను కూడా మేము అడిగైనా తెలుసుకొని చెప్తాము, మీకు మార్గదర్శకంగా మేము చేయగలమని మీరందరూ కూడా ఉపనిషత్ విజ్ఞానాన్ని ఆర్జించి బ్రహ్మానందముతో విరాజిల్లాలని. హరి ఓం తత్సత్వం. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి. ఉపనిషద్ విజ్ఞానం శీర్షికలో
కఠోపనిషత్తు గురించి ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ ఎంవి లోకనాథం గారికి ధన్యవాదాలు.